గైస్ ఇదే వీడియో అంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది. మేబీ మీరు చూసే ఉంటారు. బట్ ఈ వీడియోని ప్రతి ఒక్కరు క్లిప్స్ అనేది అంటే వీడియో క్లిప్స్ అని చేసుకున్నారు. బట్ ప్రతి ఒక్కరి ఇక్కడ వీడియో క్లిప్స్ అనేవి ఉండవు కదా, చాలామందికి పిక్సే ఉంటాయి. ఎవరైనా పిక్స్తో చేసుకోవాలనుకుంటే వీడియో బాగా నచ్చుతుంది. అంటే ఆ వీడియో అంత కాకపోయినా బెటర్గానే ఉంటుంది, ఎడిటింగ్ అనేది మీకు నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్యాస్ ఎడిటింగ్ అయితే చూసారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏమీ లేదు, వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. ఎవరైనా మా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే చాలు. అలాగే ఇందులో నేను ఫాంట్స్ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి ఫాంట్స్ లింక్స్ ఏమో జస్ట్ ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఇస్తాను, అది ఓపెన్ చేసుకోండి. అలాగే చెప్పడం మర్చిపోయా, అంటే డిస్క్రిప్షన్లో నుంచి నేను ప్రాజెక్ట్ ఇచ్చేది ఇంపోర్ట్ అవ్వకపోతే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. కింద హ్యాష్ ట్యాగ్ అని ఇస్తాను, అంటే హ్యాష్ ట్యాగ్ అని ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ టెలిగ్రామ్ ఛానల్లో సెర్చ్ చేస్తే మనకి దాని డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, అందులో టెంప్లెట్ లింక్ ఉంటుంది, ఎక్స్ఎంఎల్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో నేను ఎక్స్ఎంఎల్ లింక్ ఇస్తాను, అలాగే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్ఎంఎల్ అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అంటే డ్రైవ్లను డౌన్ చేసుకుని మళ్ళీ ఎలక్ట్రిక్ మోసలో ఎక్స్ఎంఎల్ నుంచి చాలా ఉంటుంది. నా మాటని టెలిగ్రామ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోద్ది. అర్థం చేసుకోండి. కొంచెం నేను షార్ట్ వీడియో చేస్తాను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని, మీరు ఇబ్బంది పడే అవసరం లేదు. అర్జెంట్ అయితే కింద డిస్క్రిప్షన్లో యూజ్ చేసుకోవచ్చు. మీరు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఫస్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తున్నాను. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ పేజ్ ఎలా వస్తుంది, ఇందులో కొన్ని ఎఫెక్ట్స్ అంటే రెక్టాంగిల్ అని ఉంటుంది, అవి హైడ్ చేసేసాను. ఎందుకంటే కొంచెం ల్యాగ్ ఇష్యూ ఉంటుంది, మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అర్థం చేసుకోండి. అది వీడియో ఎక్స్పోర్ట్ చేసే ముందు అన్నీ కంటిన్యూగా 1/2 అన్నీ చేసుకోండి, మర్చిపోకండి. లేదంటే మీరు వీడియో చేసిన వేస్టే, అది దానివల్ల యూసే ఉండదు ఆ ఎఫెక్ట్స్ లేకపోతే. అర్థం చేసుకోండి. నేను ఏ ఫోటో ఇందులో రిమూవ్ చేయలేదు. ఫస్ట్ ఫోటో ఉంది, ప్రియాంక నాకు ఫోటో ఉంది, ఇది ఓపెన్ చేశాను. కరెంట్ ఫీల్ వచ్చి నేను యారో మార్క్ క్లిక్ చేశాను. ఏదైనా మంచి ఒక బెటర్ పిక్ తోటి నేనైతే రీప్లేస్ పెడతాను. ఎగ్జాంపుల్కి చూడొచ్చు, నేను ఎగ్జాంపుల్కి అయితే ఈ పిక్తో రీప్లేస్ పెడుతున్నాను. చూడొచ్చు, మనకైతే రీప్లేస్ అయితే అయిపోయింది. చూడొచ్చు మీరైతే అలా 1/2 కూడా ఉన్న పిక్స్ అన్ని రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక నిమిషం, అలా 1/2 కూడా ఉన్న అన్ని పిక్స్ రీప్లేస్ పెట్టండి. అలాగే చెప్పడం మర్చిపోయా, చాలామంది కూడా ఇన్ని పిక్స్ ఉండకపోతే అంటే ఒక పిక్ కాడ ఇంకో పిక్ గ్యాప్ వదిలేసి అలా 2-3 పిక్స్ అనేవి అలా గ్యాప్స్ అయినా, లేకపోతే ఒక పిక్ నుంచి ఇంకో పిక్కి, అంటే ఇప్పుడు ఈ పిక్ కూడా ఫోటో యాడ్ చేశారనుకోండి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఇదే పిక్ కాడ ఫోటో యాడ్ చేశారు మీరు, ఇదే ఈ సెకండ్ పిక్ వదిలేయండి, అలాగే థర్డ్ పిక్ కూడా వదిలేయండి. లేదంటే కొంచెం పిక్స్ తక్కువ ఉంటాయి, సెకండ్ పిక్ నుంచి మళ్ళీ ఇంకో అదే ఫోటోని రీప్లేస్ పెట్టేయండి. అర్థమైంది అనుకుంటున్నాను. అలా ఒక పిక్ వదిలేసి ఒక పిక్ వదిలేండి. లేదంటే ఇంకా కొంచెం తెలియకుండా ఉండాలంటే 2-3 పిక్స్ వదిలేసి అలా రీప్లేస్ పెట్టుకుంటున్నాండి. అంటే తక్కువ పిక్స్ ఉన్నా కవర్ అయిపోద్ది, ఎడిటింగ్ అనేది కవర్ అయిపోద్ది. అర్థం చేసుకోండి. అలాగే ఒకసారి ఇదంతా నేనైతే బ్యాక్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు వీడియో అనేది ఎలా యాడ్ చేసుకోవాలి చెప్తాను. ఇప్పుడు ఇదే ఫోటో ఉంది, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏదైనా ఒక వీడియో క్లిప్ ఉంటే మీ దగ్గర, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇలాంటి ఒక వీడియో క్లిప్ ఉంటే దీన్ని యాడ్ చేసేయండి. చూడొచ్చు, ఇలాగైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకో మెథడ్ ఉంది, మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంది కదా, కాపీ లేయర్ కొట్టేయండి. కాపీ లేయర్ కొట్టేసి స్టార్టింగ్ నుంచి వచ్చి అదే వీడియో క్లిప్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇది ఎంతవరకు ఉందో టైమర్ కట్ చేసేయండి. పేస్ట్ అది పైన యారో మార్క్ కనబడుతుంది కదా, ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన చిన్న యారో మార్క్ ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. కరెంట్ ఫీల్ ఒకటే తీసేసి మిగతా అన్ని గ్రీన్ కలర్లో ఉంచండి. ఇప్పుడు పేస్ట్ చేసేయండి. మనకైతే వీడియో రొటేట్ అయిపోయింది, పర్లేదు. ఇక్కడ రొటేట్లోకి వచ్చి -90 పెట్టుకోండి. కొంచెం చేతి ఫింగర్స్తో జూమింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇలాగా చూడవచ్చు. అంటే మనకి ఇదైతే చాలా సింపుల్గా అయిపోద్ది. దీన్ని ఏం చేస్తాను, లాంగ్ ప్రెస్ చేసుకుని కింద తీసుకొచ్చేయండి. ఎగ్జాంపుల్కి చూడొచ్చు, మొత్తం లాంగ్ ప్రెస్ చేసి అక్కడ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ 2 ఎఫెక్ట్స్ కాడ అంటే ఇక్కడ 2 రెక్టాంగిల్స్ ఉంటాయి, దీని కింద హైడ్ తీసుకొచ్చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ పిక్ మీద హైడ్ చేసాను, చూస్తే మనకి సెట్ అయిపోద్ది. అలాగే ప్రతి దాంట్లో ఇక్కడ బీట్ మార్క్ పెట్టి బీట్ మార్క్ని అలా ఒక వీడియోనైనా లేదా ఫోటోనైనా మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఎలాగైనా ఓకే, ఎలాగైనా ఒకలానే ఉంటుంది. బట్ కొంచెం టైం పెట్టినా మంచిగా చేసుకోండి, ఎడిటింగ్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేలాగా. తర్వాత అలాగే చెప్పడం మర్చి ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ 1/2 హైలైట్ చేసేసుకుని అప్పుడు వీడియోని మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి.